హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మనుషులు వాళ్ళకి ఎంత మంచి చేసినా సరే విలువ ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు. ఏదో ఒక రూపంలో తిడుతూనే ఉంటారు. తిట్టడమే కాకుండా ఒక రకమైన బాధ పెడుతూ ఉంటారు. అయినా వారి కోసం మంచి చేయాలి అనేసి తాపత్రయపడుతూ ఉంటారు. వారి కోసం ఈ మోటివేషన్. తప్పకుండా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే అని చెప్పచ్చు మేబీ. ఎందుకంటే ఎదుట వ్యక్తి ఎప్పుడు బాగుండాలని అందరినీ చూస్తూ ఉంటావు. కొన్ని సిచ్యువేషన్లో నీకు అవి రివర్స్ అవుతూ ఉంటాయి, అవునా కాదా? అంటే ఉండాలి, మంచితనం అనేది ఉండాలి. అది అతి మంచితనంగా మారకూడదు. ఎందుకో తెలుసా? నవ్వే డేస్ అతి మంచితనానికి కూడా విలువ ఉండట్లేదు. దాన్ని చులకనగా తీసుకోవడము, చేతగానితనంగా తీసుకోవడము, మనల్ని వాడుకోవడము, మనల్ని వదిలేయడము చేస్తారు, అవునా కాదా? ఎంత వరకు ఉండాలో అంతవరకే. అతి అనేది దేనికి పనికిరాదు. మనలో ఎంత చేసినా మనం అది మర్చిపోలేమన్నమాట. ఆ మంచితనం అనేది పుట్టుకతో వచ్చింది, పుడకలతో సహా పోదన్నమాట. కొంతమందికి అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే నేను బాగుంటాననే వ్యక్తిత్వం ఉంటుంది. అయితే అది మనము వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసేటప్పటికి, ప్యాంపరింగ్ ఎక్కువ చేసేటప్పటికి, ఓ వీళ్ళకి మనమంటే వీక్నెస్, మనమంటే వీక్ పాయింట్, వీళ్ళ వీక్ పాయింట్ మీద దెబ్బ కొడదామని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇది మాకు తెలిసిన ఒక కుటుంబంలో జరిగిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. నా సిస్టర్ కజిన్ తను ఏం చేసింది, ఒకడిని బాగా ఇష్టపడి ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే అంత ప్రాణంగా ప్రేమించింది. అతను కూడా ఆమెను అంతగానే ప్రాణంగా ప్రేమించినట్టు ఉన్నాడు. కొంతకాలం ఒక 3 years 4 years బాగా లవ్ చేసుకున్నారు. ఒక 4 years దాకా లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి స్కూలింగ్ లెవెల్ అమ్మాయి, అతనేమో ఎంప్లాయ్. అప్పటికే జాబ్ తెచ్చుకున్నాడు. అప్పటికే వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ ఫాదర్ జాబు ఆ అబ్బాయికి వచ్చిందన్నమాట. అలా ఆ అబ్బాయికి అర్లీగా జాబ్ వచ్చింది. ఈ అమ్మాయికి ఏమీ తెలియదు. చాలా మంచిది, అందరినీ నమ్ముతుంది, అందరితోనూ బాగుంటుంది. చాలా ఏమంటారు, ప్యూర్ సోల్ అమ్మాయిది. అలాంటి అమ్మాయి రోజు అసలు అమ్మాయికి ఒక డిసిషన్ తీసుకుంది. జీవితంలో లవ్ మ్యారేజెస్ ఎప్పుడు చేసుకోకూడదు, ఎప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకోవాలని చాలా గట్టిగా కూర్చుందన్నమాట. అలాంటి అమ్మాయిని, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్న అమ్మాయిని ప్రతిరోజు వెంట పడడము, అవి ఇవ్వడము, ఇవి ఏమిచ్చినా అమ్మాయి తీసుకోదు. చాలా స్ట్రాంగ్గా ఉంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఎలా ముగ్గులో దింపాడో తెలియదు. దింపి ఏం చేశాడు, రోజు కలవడము, మాట్లాడడము, అవి ఇవి చేయడము అన్నీ చేశాడు. నీట్గా మంచిగా వాడుకున్నాడు అమ్మాయిని. వాడుకున్న తర్వాత ఇప్పుడు వేరే అమ్మాయి వేరే పెళ్ళి చేస్తారు అన్నట్టు అబ్బాయికి చెప్పాడన్నమాట. మా తల్లిదండ్రులు కులం అనే విచక్షణ చూపిస్తున్నారు, కులం అనే భేదాభిప్రాయం చూపిస్తున్నారు అని చెప్పి ఏం చేశాడు, అబ్బాయి మెల్లమెల్లగా దూరం అయ్యాడు. మెల్లమెల్లగా దూరం. ఈ అమ్మాయి ఫోకస్ అంతా చదువు మీద నుంచి అబ్బాయి మీదకి వెళ్ళిపోయింది. మైండ్ మొత్తం డైవర్ట్ చేసుకొని ఆ అబ్బాయే ప్రపంచం, ఇంకేమీ నాకు ఆ ఉద్యోగం ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్పి ఏం చేసింది, అతని మీద బాగా ప్రేమ పెట్టుకుంది. ఇంకా అబ్బాయి అలా నటించాడు, అమ్మాయి కోసం అలా నటించాడు. ఏవేవో తీసివ్వడము, వద్దు అన్నా కూడా బలంతాన తెచ్చివ్వడము, అలా ఏవేవో ఆశలు పెట్టాడు. వద్దు వద్దు అన్నా కూడా, లేదు నా మీద ప్రేమ ఉంటే ఇది తీసుకో, నా మీద అది ఉంటే ఇది తీసుకో, నేను మీ నాన్నతో మాట్లాడతాను, మీ అమ్మతో మాట్లాడతాను, వాళ్ళు ఎలా ఇవ్వరు, నేను నిన్ను పెళ్లి చేసుకో, ఏవేవో చెప్పాడు. పిచ్చి పిల్ల అమాయకంగా మోసపోయిన తర్వాత వాడేం చేశాడు, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది, నువ్వేం బాధపడద్దు, నాకు ట్రాన్స్ఫర్ వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళిపోను, మళ్ళీ నేను వస్తూ ఉంటాను, మాట్లాడిస్తుంటాను అని ఒక చిన్న బేసిక్ ఫోన్ లాంటి ఫోన్ కొనిచ్చి వెళ్ళాడంట. వెళ్ళి రోజు ఫోన్లో మాట్లాడడం, ఒకేసారి దూరం చేస్తే డౌట్ వస్తుందని చెప్పి చాలా తెలివిగా మేనేజ్ చేస్తాడు. అలా బేసిక్ ఫోన్ తీయడం, రోజు పొద్దున సాయంత్రం మాట్లాడము, ఆఫీస్లో ఉన్నప్పుడు, లేకపోతే స్కూల్ ఖాళీ లీజర్ పీరియడ్ అప్పుడు. అలా అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది, ఫస్ట్ ఇంటర్కి జాయిన్ అవ్వాలి. అమ్మాయి కూడా వేరే ఊరికి వెళ్ళాలి. అలా నేను వేరే ఊరికి వెళ్తున్నానని చెప్పింది. ఫస్ట్ ఇంటర్ వేరే ఊరిలో జాయిన్ అయ్యింది. అయితే అబ్బాయి ఏం చేశాడు, ఈ జాయిన్ అయ్యే సమ్మర్ హాలిడేస్లో అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఒక 10 రోజులు వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్ లేవు, ఫోన్కి సిగ్నల్స్ లేవు, మాట్లాడుతున్నా వినిపించట్లేదు, నేను ఇంకా 3-4 రోజుల్లో నేను వస్తాను అని అమ్మాయి చెప్పింది. బయలుదేరి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవటానికి ఆ ఊరికి వచ్చింది అమ్మాయి. వస్తే ఆ అబ్బాయి వేరే అమ్మాయిని, టీచర్ని పెళ్లి చేసుకొని
ఊరేగింపుగా వెళ్తున్నాడు. అంటే చెప్పా చేయకోకుండా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఏర్పాటు చేసుకున్నాడు అబ్బాయి. ఈ అమ్మాయిని వాడుకొని వేరే అమ్మాయి, అంటే అమ్మాయికి ఉద్యోగం ఉన్న అమ్మాయి, వీడు ఉద్యోగము వాడు ఉద్యోగం, ఇద్దరము బాగుండొచ్చు కదా అని చెప్పి వేరే అమ్మాయిని టీచర్ని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసేసుకొని ఈ అమ్మాయితో ఆడుకొని వదిలేశాడు. అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వాళ్ళు ఊరికి వస్తే మంచిగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. అప్పుడు అమ్మాయి కుప్పకూలిపోయింది. ఎంత బాధ అనిపిస్తుంది. ఒక ఆడదాని జీవితంతో ఆడుకొని ఇంకొక ఆడదాన్ని వెళ్ళి అవసరం కోసం ఒకరిని, డబ్బు కోసం ఒకరిని పెళ్లి చేసుకున్నట్టే కదా. నా వెడేస్ అమ్మాయిలు, యువత అందరూ కూడా ఇలాంటి ట్రాప్లో పడిపోయి, ఇలాంటి వ్యసనాల్లో పడిపోయి, చదువు అని, కెరియర్ అని, ఫోకస్ అని అన్నింటినీ వదిలేసుకొని చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నారు. ఫస్ట్ అందరూ చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనము పుట్టింది ఒక మనిషి, ఒక ఆడ కానీ మగ కానీ, ఫస్ట్ మన కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. కెరియర్ని బాగా బిల్డ్ చేసుకున్న తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, అట్లీస్ట్ సక్సెస్ రాకపోయినా ఒక జాబ్, మంచి జాబ్, మనకి మనం లీడ్ చేసుకునే జాబ్ వచ్చింది అనుకోండి, ఒక 6 అంకెల జీతం వచ్చేలాంటి జీతం తోటి మనం పని చేసాము అనుకోండి, మన లైఫ్ మనం లీడ్ చేసేటప్పుడు ఎవరిని లవ్ చేసినా ఇబ్బంది ఉండదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా చదువుకునే టైంలో చదువుకోకుండా ఇలా వేరే వేరే ప్రేమల్లో, వ్యవహారాల్లో పడి ఆ మైండ్ అంతా డైవర్ట్ అయ్యి ఆ అమ్మాయి ఎలా ఇబ్బంది పడింది. 2-3 సంవత్సరాల అమ్మాయి విధి విధాలుగా ఇంట్లో చెప్పలేక ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి సూసైడ్ చేసుకోవటానికి కూడా 2-3 సార్లు ప్రయత్నం చేసింది. కానీ ఆ సూసైడ్ భంగాన్ని కూడా వాళ్ళ అన్న వద్దు, వాడు అలా చేశాడు కదా, వానికి బుద్ధి వచ్చేలాగా బతికి చూపించాలి నువ్వు అని వాళ్ళ అన్నయ్య అమ్మాయిని బాగా చదివించి బాగా మోటివేట్ చేసి అమ్మాయి డిమోటివేట్ అవ్వకోకుండా వాడు ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్నే చేసుకున్నాడు. నీకు అలాంటి కాదు, ఇంకా పెద్ద పొజిషన్లో ఉంచుతానని అమ్మాయిని ఎంత మోటివేషన్ చేస్తానంటే, ఇది తప్పేం కాదు, వాడు మోసం చేశాడు, వాడేమీ బాగుపడలే, వదిలేసే, ఇంకా ఆ మైండ్లో నుంచి ఆ పిక్చర్ని డిలీట్ అనే బటన్ ఎలా ఉంటుందో మన ఫోన్లో, అలా డిలీట్ బటన్ నొక్కేసి నువ్వు ఇప్పుడు నీ కెరియర్ మీద ఫోకస్ చేయని. ప్రతిరోజు అమ్మాయికి ఇంట్లో హోమ్ ట్యూషన్, బయటకు వెళ్తే అమ్మాయి డిస్టర్బ్ అవుతుందని చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని చెప్పి ఆ ఊరు నుంచి వేరే ఊరికి తీసుకెళ్ళి అమ్మాయిని హోమ్ ట్యూషన్స్ పెట్టించి ఇంటర్మీడియట్ పాస్ చేయించి ఎంబీబీఎస్కి చదివించాడు. కూర్చొని ఇంట్లోనే చదివించి అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ ఎంబీబీఎస్ కొట్టింది. ఈరోజు డాక్టర్, అదే డాక్టర్ని పెళ్లి చేసుకొని అంతకంటే పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే ఒక ఫెయిల్యూర్ వస్తేనే కదా అమ్మాయికి సక్సెస్ ఇంకోటి వచ్చింది. అదే ఫెయిల్యూర్నే అమ్మాయి కుంగిపోయి ఉంటే, వాళ్ళన్న మోటివేషన్ చేయకపోతే అమ్మాయి లైఫ్ ఎలా ఉండేది కదా. ఎప్పుడు కష్ట నష్టాలు అనేటివి జీవితంలో వస్తూ ఉంటాయి. మోసం చేసిన వాడు కార్ యాక్సిడెంట్లో ఇక్కడికి కాలు లేదు, ఈరోజు ఇక్కడికి కాలు లేదు. కాలు లేకపోతే అతను వాళ్ళ టీచర్ ఎవరైతే చూసి అన్నారో, ఒక పని మనిషిని పెట్టింది ఆ టీచర్ కూడా. ఆ పని మనిషి వండి పెట్టడము, ఆ పని మనిషి తినిపిస్తే తినడము, ఒక డ్రైవర్ కారుకి వస్తే తీసుకెళ్ళి ఆఫీస్లో పడేయడము, మళ్ళీ లేపుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాడు. చచ్చిన శవంతోనే సమానం కదా. ఒకరిని మోసం చేస్తే భగవంతుడు కాలు తీసేశాడు కదా. అందుకు ఈ నీతి అనేది ఎందుకు చెప్తున్నానంటే, చెడపగురా చెడేవు అని అంటారు. ఒకరిని మనం చెడిపాము అనుకోండి, ఆటోమేటిక్గా మనము చెడిపోవటానికి అవకాశాలు. ఎప్పుడు ఎవ్వరు చెడు కోరుకోకూడదు. పైకి వెళ్తున్నారంటే కిందికి లాగే ప్రయత్నం కూడా ఎవ్వరు చేయకూడదు. వెళ్తున్నారా, ఇంకా విష్ ఇవ్వాలి, బాగా వెళ్ళండి, బాగా చేయండి, ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళండి. ఎప్పుడు కూడా నేను చేయలేను, నాకు రాదు అనేది అనుకోకూడదు ఎప్పుడే కానీ. ఎస్, నేను ఏదైనా సక్సెస్. ఆ రోజు అమ్మాయి అలా ఫోకస్ చేయకపోతే మెడిసిన్ కొట్టిండేది కాదు కదా. ఫెయిల్యూర్ అంటూ రాకపోయింటే అమ్మాయిలో కసి పెరిగిండేది కాదు కదా. కాబట్టి ఏది జరిగినా, ఎలాంటిది జరిగినా కూడా సక్సెస్ వైపు వెళ్ళటానికే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్.